ఒక యంగ్ ప్రొఫెసర్ తను సముద్రంలో ట్రావెల్ చేస్తున్నాడు షిప్‌లో. అతనితో పాటు ఒక ఓల్డ్ సెయిలర్ గూడా ఉన్నాడు. ఇతనేంటి అంటే ప్రొఫెసర్ తన ఒక నేమ్ తర్వాత చాలా లెటర్స్ ఉంటాయి. మీన్స్ వాట్ హీ స్టడీడ్. అండ్ సెయిలర్ he didn't read anything. He doesn't know anything. He does he has not studied anything. సో సెయిలర్‌కి యంగ్ ప్రొఫెసర్‌తోని కన్వర్జేషన్స్ షే నాలెడ్జ్ ష లెర్న్ చే ఎర్న్ చేయడం అతని నుంచి తనకి నచ్చుతుంది. వన్ డే ఇలానే చాలా అవర్స్ కన్వర్జేషన్ తర్వాత అతను క్యాబిన్ నుంచి వెళ్ళిపోయే ముందు ప్రొఫెసర్ క్వెషన్ అడుగుతాడు. ఏమడుగుతాడు? "ఏమయ్యా నువ్వేమన్నా నీకు జియాలజీ గురించి తెలుసా?" అని అంటాడు. జియాలజీ అదేంటి సార్ నేనెప్పుడు కూడా వినలేదు. నేనసలు స్కూల్‌కెళ్ళొచ్చి చదువుకోలేదు. ఏమి చదువుకోలేదు. నాకేం తెలీదని చెప్తాడు. సో ఈయనేమంటాడు, జియాలజీ అంటే ఎర్త్ గురించి స్టడీ చేయడం అని చెప్తాడు. నువ్వు ఇంక దానితో పాటు నువ్వొక క్వార్టర్ ఆఫ్ యువర్ లైఫ్ వేస్ట్ చేసుకున్నావు దీని గురించి చదవకుండా అని చెప్తాడు. నెక్స్ట్ డే కూడా ఇలానే వస్తాడు. వెళ్ళిపోయే ముందు ఇంకో క్వశ్చన్ అడుగుతాడు. ఓషనోగ్రఫీ గురించి చదువుకున్నావా అంటాడు. ఈయన ఏమంటాడు, నేనేం చదువుకోలేదు, నాకేం తెలీదని చెప్తాడు. దీని గురించి కూడా తెలీదా? ఓషనోగ్రఫీ అంటే సీస్ గురించి స్టడీ చేయడం అని చెప్తాడు. చెప్పి ఏమంటాడు, నువ్వు హాఫ్ ఆఫ్ యువర్ లైఫ్ వేస్ట్ చేసుకున్నావు అని చెప్తాడు. వినేసి నిజంగానే ఈయన హాఫ్ ఆఫ్ యువర్ లైఫ్ వేస్ట్ చేసుకున్నావు అని చెప్తే అంత నిజంగానే ఓ మై గాడ్ ఇతన్ని చెప్తున్నాడంటే నిజంగానే నేను హాఫ్ ఆఫ్ మై లైఫ్ వేస్ట్ చేసుకున్నానేమో అనేసి అనుకుంటాడు. నెక్స్ట్ డే సేమ్ వెన్ హీ క్యాబిన్ లీవ్ చేస్తున్నప్పుడు ఆఫ్టర్ కాన్వర్జేషన్ మళ్ళీ ఒక క్వశ్చన్ వేస్తాడు. నీకు మెటీరియాలజీ గురించి తెలుసా అని అంటాడు. అయ్యో దేవుడా, నేను అసలు ఏం చదువుకోలేదు, మీకు ముందే చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు అని కూడా ఈయన అంటాడు. నాకేం తెలియదు స్వామి అని చెప్తాడు. మెటీరియాలజీ అంటే రెయిన్ గురించి, వెదర్ గురించి ఫోకస్ చేయడము, దాని గురించి స్టడీ చేయడం అని చెప్తాడు. నువ్వు నీ 3/4 ఆఫ్ యువర్ లైఫ్ వేస్ట్ చేసుకున్నావు అని చెప్తాడు. ఒకరోజు సెయిలర్ వస్తాడు యంగ్ ప్రొఫెసర్ దగ్గరికి. వచ్చి అడుగుతాడు. ఏమడుగుతాడు? మీరు సిమాలజీ చదువుకున్నారా అని అడుగుతాడు. సిమాలజీయా, అదేంటి అని అడుగుతాడు ప్రొఫెసర్. ఎవరిని? సెయిలర్ని. సిమాలజీ అంటే హౌ టు స్విమ్. మీకు స్విమ్ చేయడం వచ్చా అని అడుగుతాడు. ఎందుకు? నేను నాకు రాదు అని చెప్తాడు. మన షిప్ ఒక దగ్గర స్ట్రక్ అయిపోయింది, అది సింకింగ్ మోడ్లో ఉంది. సో ఎవరికైతే స్విమ్ వస్తుందో వాళ్ళే షోర్ దగ్గరికి ఈజీగా వెళ్ళగలుగుతారు, స్విమ్ రాకపోతే వెళ్ళలేరు. సో ప్రొఫెసర్ ఐఎమ్ సో సారీ ఫర్ యూ, మీరు చనిపోబోతున్నారు అనుకుని చెప్తాడు. ఇంకేమంటాడు, మీరు అన్ని ఆలజీస్ గురించి కూడా చదవచ్చు, కానీ మీరు సిమాలజీ నేర్చుకోలేదు. మీ స్విమ్మింగ్ మీద బుక్స్ రాయొచ్చు, మేబీ ఆల్ ది ఆలజీస్ వీటి మీద మీరు డిబేట్ చేయొచ్చు ఆన్ ద థియరిటికల్ ఆస్పెక్ట్స్, బట్ వితౌట్ లెర్నింగ్ స్విమ్మింగ్, వితౌట్ ఎంటరింగ్ ఇన్ వాటర్, హౌ కెన్ యూ స్విమ్ సార్? యూ మస్ట్ లెర్న్ స్విమ్ అని చెప్తాడు. సేమ్ ఇలానే మన లైఫ్లో కూడా ఓన్లీ థియరిటికల్ ఆస్పెక్ట్స్లో కాకుండా యాక్షనబుల్ నాలెడ్జ్లో వర్క్ చేస్తున్నప్పుడు ఈవెన్ వీ కెన్ స్విమ్ అవర్ లైఫ్.